ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తునామన వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది, మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు ఎపిఎస్సిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని అందరికీ సుపరిచితమైన ఈ మాటే ఒకసారి చదువుకొని ఈరోజు పాఠంలోనికి మనము ప్రయాణం సాగిద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దేవా, నువ్వు అత్యున్నతుడవు, అపర కృపాశీలుడవు, నీవు ప్రేమగల్ల తండ్రివి. నీవు మాకు దొరకకపోతే నిన్ను వెతికి దొరికించుకోవడము, పట్టుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. నీవు వచ్చి మాకు పరిచయం కాకపోతే నిన్ను తెలుసుకోవడము ఎవరి వల్ల కాదు తండ్రి. నీకు నువ్వే మాకు కనుపరుచుకొని మాకు దొరికావు. అందును బట్టి నీ కృతజ్ఞతలు. ఈ సమయంలో అయ్యా, చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని మాకు వెడల్పరిచి తెలియపరిచి అందరి మనోనేత్రలు తెరి సత్యమును గ్రహించున్నట్లు సహాయం చేయండి. ఈ విషయం నీ దాసుడు మాట్లాడుతుండగా ఆయనలో, నీ దాసుల్లో మీరే ఉండి మాట్లాడండి. ఇక్కడ ఏ అంధకార చీకటి శక్తులు పనిచేయకుండా వాటిని యేసునామములో బంధిస్తూ మీరే మాట్లాడమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, క్రీస్తునందు దేవుని స్నేహితులారా, దేవుని పిల్లలారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఒక్కసారి మనము ఆలోచించినట్లయితే, క్రైస్తవ ప్రపంచములో ఈ లేఖనము తెలియని వారు లేరు. అందరూ చదివి ఉన్నారు, అందరికీ తెలిసిందే. మంచిది, నేను కూడా చాలాసార్లు ఆ వచనాన్ని చదివాను. కొన్ని సంవత్సరాల నుండి ఈ సంఘములో ఎన్నో బోధలు చేసుకున్నా, నిజమే. కానీ ఒక విషయాన్ని చెబుదామని ఈరోజు ఆ వచనాన్ని తీసుకొని నేను మీ ముందుకు వచ్చాను. ప్రభువు నన్ను నడిపించాడు. ఆ ప్రేమగల్ల దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎపిఎస్సిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ కొన్ని మాటలు మనము గ్రహించినట్లయితే, క్రైస్తవులమైన మనము ఒక యుద్ధము చేస్తున్నామట. ఆ యుద్ధము శరీర సంబంధమైనది కాదట. అంటే శరీరులు కలిగినటువంటి వ్యక్తుల మీద కాదట. శరీరము లేని, అంటే భౌతికమైనటువంటి శరీరం లేనటువంటి వ్యక్తుల మీద మనము యుద్ధం చేస్తున్నామట క్రైస్తవులం. కనుక ఈ భౌతికమైన శరీరం ఉన్న వారి మీద యుద్ధం చేయటానికి ఏం కావాలి? కత్తులు, తుపాకులు, కర్రలు, గొడ్డన్లు, అంటే భౌతికమైన ఆయుధాలే కావాలి. మరి భౌతికమైన శరీరము లేని వాని మీద యుద్ధం చేయటానికి భౌతికము కాని ఆయుధములు అనగా నమ్మకము, ప్రేమ, విశ్వాసము, పట్టుదల, వాక్యము, ఖడ్గము, ఇవన్నీ అక్కడ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. మనం చేస్తున్న వారు ఎవరంటే వాయుమండల సమూహములు. ఆకాశ మండలం మీద దురాత్మల సమూహము కాదు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అని ఇక్కడ లేదు, సమూహములు అని ఉన్నది. ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. బైబిలు మేము 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, 50 ఏళ్ళయింది దేవుని నమ్ముకొని చదివామండి, మాకు బాగా తెలుసు అనుకున్నటువంటి వారికి కూడా తెలియని సంగతులు ఎన్నో బైబిల్లో ఉంటాయి. మనము మన జీవితం అంతా చదివిన అర్థము కాని మహా జ్ఞాన సముద్రము, జ్ఞానరత్నాల రాసి ఈ బైబిల్ గ్రంథము. మన జీవితమే కాదు, ఇంకా 1,00,000 సంవత్సరాలు మనకు ఆయుష్ ఇచ్చిన ఈ బైబిల్ పూర్తిగా అర్థం కాదు. అంత గొప్ప గ్రంథం ఇది. కానీ దేవుడు తలుసుకుంటే తన ఆత్మను పొంది ఎవరైతే అహంకారమును చంపుకొని దైవభీతి కలిగి పరసంబంధమైన మరి ఆలాపనతో జీవిస్తాడో అట్టి సేవకునిలో దేవుని ఆత్మ పెట్టి అతనికి కూడా తెలియనటువంటి గొప్ప సంగతులు ఆ సేవకునికి దేవుడు చెప్తాడు. ఆ సేవకుని హృదయము ఈ విశ్వము యొక్క రహస్యాలు ఇమిడి ఉన్న ఒక మెమోరీ కార్డ్ అన్నమాట. సర్వం ఉంటే కానీ అది ఎవరికి తెలియదు. సమయాన్ని బట్టి బయటకు వస్తే అదొక్కటి దేవుడు చేస్తాడు. అదొకటి నాకు తెలుసు మానవుని ద్వారా. అది మానవుడు ఎతికి పట్టుకోలేడు.
ఆయన కరుణించి అనుగ్రహిస్తేనే అది సంప్రాప్తం అవుతుంది. అందుకని వాయుమండల సమూహములు అనగా గుంపులు ఉన్నాయి. గాలి మండలము వాయుమండలం మీద దురాత్మల సమూహములు తిరుగుతున్నాయట. అవి అక్కడెందుకు తిరుగుతున్నాయో ఏమో అర్థం కాదు, కానీ మీద తిరుగుతున్నాయట. మీద తిరుగుతున్నాయి, గుంపులు ఉన్నాయట. అంటే బిటాలియన్స్, ఒక్కొక్క గుంపు, అన్ని గుంపులు ఒకలాంటివి కావట. ఒక్కొక్క గుంపు ఒక వర్క్ చేస్తుందట. ఇలాంటి ప్రాజెక్టు వర్క్ తీసుకొని అవి వాయుమండలం సమూహములై తిరుగుతున్నాయి, గుంపులు గుంపులు. అయితే మనుషుల తలల మీద ఎందుకు తిరుగుతున్నాయి? అవి పైన ఎందుకు తిరుగుతున్నాయి? ఏమిలారా, దెయ్యములకు చెట్లతోని పుట్టలతోని ఏం పని? మనుషులను నాశనం చేయాలి కదా దెయ్యాలకు. దేవుడు సృజించిన మనుషులను నాశనం చేయాలి. ఏదేను తోటలకు వచ్చినటువంటి చీకటి ఘట సర్వము వచ్చి ఏ చెట్టునో పుట్టునో పట్టుకోలే. దాంతో నచ్చే లాభమేమో దానికి? మనిషిని పట్టుకుంది, మనిషిని నాశనం చేసింది. మనిషిని నాశనం చేయాలి అని కనుక మనుషుల తల మీద తిరుగుతున్నాయి గుంపులు. ఏమేమి చేస్తాయి? ఒక్కొక్క బిటాలియం, ఒక్కొక్క గుంపు ఒక్కొక్క వర్క్ చేస్తుంది. మనుషులని ప్రేరేపించి సకల విధములైన గుణములు, చెడ్డ గుణములు, శరీర కోరికలు, రకరకాల గుణాలు, క్రీస్తును నమ్మిన వారి మీద ఎలా పనిచేయాలి, క్రీస్తును నమ్మని వారి మీద ఎలా పనిచేయాలి, ఏ మనిషిని ఎలా ఈ చీకటి సామ్రాజ్య స్థాపన కొరకు వాడుకోవాలి, ఏ మనిషిని ఎలా సత్య ధర్మ విరోధిని తయారు చేయాలి, ఏ హృదయములో ఏమి ఆలోచన పుట్టించాలి అని అవి పైన తిరుగుతున్నాయి. వాటి ద్వారా సాతానుకి ఎన్నో గొప్ప పనులు జరుగుతున్నాయి. వానికి అక్కడ గుంపులు, ఎన్ని గుంపులు ఉన్నాయా అంటే లెక్క పెట్టలేము. అనంతమైనటువంటి లెక్కలేనటువంటి గుంపులు. ఒక్కొక్క మనిషి తలకాయ మీద 1000 దెయ్యాల గుంపు తిరుగుతుందంటే కూడా తప్పు లేదు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమంది తలకాయల చుట్టూ తిరుగుతున్నాయి వాయుమండల సమూహములు. అవి పైనుండి పనిచేస్తున్న గుంపులు. ఇక వాటి గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. ఇకపోతే వాటి సంగతి వదిలేసి భూమి మీద గుంపులు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళేం పని చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? భూమి మీద మనుషులను రకరకాలుగా కోరికలకు, యుద్ధాలకు, కామానికి, పాపాలకు, విచ్చలవిడి పాపాలు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. మనుషులను చంపేస్తున్నాయి, యుద్ధాలు జరిగిస్తున్నాయి, కుటుంబాలను అల్లకొల్లం చేస్తాయి, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టిస్తాయి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు పెట్టిస్తాయి, తల్లిదండ్రులను పిల్లల్ని చంపుతారు, పిల్లల్ని తల్లిదండ్రులు చంపుతాడు. ఒక చిన్న పాప, 5 సంవత్సరాల పాపని 25-30 ఏళ్ళలోడు రేప్ చేసి చంపుతాడు. 90 సంవత్సరాల ముసలమ్మని ఒక చిన్న మనవడి వయసు ఉన్నోడు రేప్ చేస్తాడు. ఏంది ఈ భయంకర పాపము? ఇది వినటానికి అసహ్యంగా ఉన్నది. మానవులా రాక్షసులా ఏంది ఈ భూమి అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి. కారణం ఏంటో తెలుసా మీకు? ఈ మనిషికి ఇంతటి చండాలపు గుణము, ఇంత క్రూరత్వము, ఇంత భయంకర గుణము, ఇంత రోత గుణము, ఇంత ప్రేమలేని తత్వము ఆ మానవ దేహములోకి ఎలా వచ్చింది? దేవుడు సృజించిన మానవుని హృదయంలోకి. అంటే ఆ దురాత్మల సమూహములు చేస్తున్న పనులు ఇవి. అందుకే అర్థమైతలేదు. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు మానవుడు, ఏమైపోతున్నాడో తెలియట్లేదు మానవుడు. అలా నాశనమైనటువంటి గుంపులు మనుషులను నాశనం చేస్తున్నాయి. భూమి మీద తిరుగుతున్న దురాత్మల గుంపులు. ఒకటి వాయుమండల సమూహ గుంపులు, భూమి మీద దురాత్మ. ఇవి ఇక లెక్క పెడితే ఇంకా చాలా ఉన్నాయి వీటి పనులు. క్రీస్తు సంఘాలలో ఎలా దూరాలి, ఏ సేవకుని మైండ్లో ఏం పని చేయాలి, దేవుని నమ్మకుండా సరైన వాక్యం తెలవకుండా నాశనం చేసే గుంపులు వేరే ఉంటాయి, యాక్సిడెంట్లు చేయించే గుంపులు వేరే ఉంటాయి. వాటికి నెట్వర్క్ ఉంటుంది మొత్తం. ఇక్కడ ఒక లారీ డ్రైవర్కి మందు కొట్టిస్తాడు బ్రాండ్ షాపులో. వాడు పవ్వ తాగేదాకా వాడిని అక్కడ కూర్చోబెట్టి 1 గంట వేస్ట్ చేస్తాడు. వానికి లేవబుద్ధి కాదు. ఆ చౌరస్తా మీద ఒకరిని బైక్ మీద కూర్చోబెట్టి వాళ్ళు దాగి రోడ్డు మీదకి వచ్చే టైమింగ్ అక్కడున్న దెయ్యం టైమింగ్ కలుపుతుంది, వీనికి సిగ్నల్ పంపుతుంది. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే టైంకి ఈ తాగిన లారీ డ్రైవర్ బండి తీసుకుని వెళ్తాడు. కరెక్ట్గా ఆ టైంకి యాక్సిడెంట్ అయ్యి తుక్కు అయిపోవాలి. అది ట్రైన్ కానీ, విమానము కానీ, బస్సు కానీ, ఎనీవో ప్రతిదింతే నాశనాన్ని సృష్టిస్తుంది భూమి మీద. మనుషులు చనిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి, రక్షింపబడద్దు. సంఘాలలో గలిబిలి, సత్య సేవకుల మీద నిందలు, అపనిందలు,
ఏం చేస్తున్నారో ఏం లేదో నాశనం నాశనం నాశనం. ఇంత నాశనం సృష్టించేది ఎవరబ్బా? మానవుడు చేయగలడంట? కాదు, మానవుని లోపల ఉన్న దురాత్మ చేయగలుగుతుంది. దురాత్మకు అంకితమైన మానవులు చేస్తున్నారు ఈ పని. అది చూసిన ఆ పరమాత్ముడు, అయ్యో, ఒక దుష్టశక్తి, కనబడని శక్తి ఈ మనుషులను ప్రేరేపిస్తుంది, అందుకే వీళ్ళు నాశనమైందని చెప్పి కరుణించి నీ కొరకు నా కొరకు వచ్చాడు. మనకు మనం చేసినట్లయితే ఆయన కాల్చి బూడిది చేసేవారు కాదు. మనకు తెలియకుండా కొన్ని శక్తులు మనతో తప్పులు చేస్తున్నాయని అందుకు ఒక అవకాశం ఇస్తున్నాడు యేసయ్య. ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఎందుకు మారవు? అయినా ఆ దురాత్మనే, ఆ చెడునే, ఆ పాపాన్ని ఇష్టపడితే నాకు అవసరం లేదంటే అది. కానీ తన వారు బయటకు వచ్చేస్తారు. ఆకాశమండల దురాత్మలు, భూమి మీద దెయ్యాలు, ఇవి రెండు పక్క పెడదాం. ఇంతకంటే భయంకరమైన ఇంకొక సమూహం గుంపు ఉంది, మీకు చూపిస్తాను. అవే మాంత్రిక శక్తులు. వీటిని, ఈ మాంత్రిక శక్తుల్ని గలతీ పత్రిక 5:19 ఏమన్నాడో చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, క్రోధములు, వ్యభిచారం, ఎన్ని గుణాలు కలిగించేవి దేవుని వలన కలిగినవి కావు. ఇవి దుష్టుని వలన కలిగి లోకములకు వచ్చి మనుషులను నాశనం చేస్తారు. రైట్. అందులో ఒక విద్య అభిచారము. ఇంతకుముందు చదివారు. వ్యభిచారము వేరు, శరీర సంబంధమైన పాపం. అభిచారము వేరు. అభిచారం అంటే మాంత్రిక దుష్ట శక్తుల ప్రభావం. ఈ మంత్రగాళ్ళది దేవుళ్ళరా, మంత్రగాళ్ళ యొక్క ప్రభావము ఈ భూమి మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఏదైనా గుర్తుపట్టి ఏదో తప్పించుకొని బతుకుతాడేమో అటో ఇటో, కానీ ఈ మాంత్రిక శక్తుల నుంచి తప్పించుకోవడం మనుషుల వల్ల కాదు, అది చాలా భయంకరం. ఇది కేవలము దేవుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప సహాయంతోనే వాడు బతకాలి తప్ప తప్పించుకొని ఎవ్వని తరము కాదు. ఇది విచిత్రంగా ఉన్నది. ఎవరిని మెదస్కు అందనంత గలిబిలి ఉంది మాంత్రిక శక్తులు, రకరకాల శక్తులు. ఒక శక్తి కాదు, ఒక రకమైన శక్తులు కావై, రకరకాల శక్తులు, రకరకాల విద్యలు, రకరకాల నాశనకరమైన మంత్రాలు. మాంత్రికులు ఏ అమావాస్య పున్నమ నాడు వాళ్ళు కొన్ని శక్తులని వశము చేసుకుంటే ఒక వ్యక్తి మీదికి పంపటానికి ఏమేమో రోత పనులు చేస్తుంటారు, భయంకర తపస్సులు చేస్తుంటారు. ఏవో వారికి ఆ దుష్టుడు నేర్పిన బీజాక్షరాలని నుచ్చరించి శక్తులను వశపరుచుకొని వాటిని మనుషుల మీదకి పంపడానికి ఏవేవో క్రియలు చేస్తుంటారు. ఈ దురాత్మ అక్కడున్న మనిషి లోపల దూరి వాని లివర్ని ఖరాబ్ చేయాలి అనుకున్నానుకో, వానికి వీడు ఇక్కడ వేస్తున్న ఒక విద్యకి, ఆ ఒక పెట్టినటువంటి బొమ్మకి వైరుగా, ఒక సిగ్నల్గా ఈ దురాత్మ మారిపోతుంది. ఇక్కడ ఏది చేస్తే అక్కడ అది అనేది ఉంటుంది. ఇక్కడ మనుషులను నాశనం చేయడానికి, ఒక కుటుంబం నాశనం చేయాలి, భార్యాభర్తల మధ్యలో గొడవ తేవాలి, పిల్లలు తల్లిదండ్రులు చెదిరిపోవాలి, సేవకుని కుటుంబం నాశనం అయిపోవాలి, సంఘం అంతా విచలవిడి కావాలి అన్నప్పుడు వాడు చేస్తున్నటువంటి ప్లాన్స్ అవన్నీ, ఎన్ని కథలంటే లెక్కలేని సైతాన్ కార్యాలు. ఇవన్నీ ఆ అభిచార విద్య, మాంత్రిక శక్తుల ప్రభావం. వీళ్ళందరికీ లీడర్ అని ఎవరో ఎపిఎస్సి పత్రిక 2:1 చెప్తుంది, చదవండి ఒకసారి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వాయుమండల సమూహం యొక్క అధిపతి అంటే ఆ దెయ్యముల గుంపులకు ఒక అధిపతి ఉన్నాడు, లీడర్. వాని పేరే ఘట సర్పము, ఆది సర్పము. ఆ అలనాటి దేవుణ్ణి మొదటి నుండి దుఃఖపెడుతున్న చీకటి మూట, దాన్ని నాశనం చేసి సృష్టిలో, విశ్వములో ఎక్కడ కూడా ఆవగింజంత చీకటి లేకుండా మొత్తం విశ్వాన్ని తుడిచేసి నూతన ప్రపంచాలు చేయాలని సంకల్పించిన పరమాత్ముడు నరుడుగా ఈ లోకమునకు వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప వీటిని ఓడి జయించలేడు. అసలు ఈ దురాత్మలు ఎవరు? మనుషులు ఎంత అజ్ఞానములో పడేశాడు సైతాన్ అంటే దేవులారా. దెయ్యాలంటే చచ్చిపోయిన వాళ్ళు లేచొచ్చి మాట్లాడతారు, దెయ్యాలు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు ఇక్కడే తిరుగుతాయి అని ఇప్పటికీ క్రైస్తవులు నమ్మేటోళ్ళు ఉన్నారు. తెలియదు, బోధకులకు కూడా చక్కగా తెలియదు దేవులారా.
భూమి మీద చచ్చిపోయినటువంటి మనుషులు దయ్యములు అవుతారన్నది ఎంత జ్ఞానం అంటే, సాతాను వేసిన పెద్ద ముసుగు, ఆ ముసుగు ద్వారా వానికి చాలా లాభం వస్తుంది, చాలా వర్కౌట్ అవుతుంది వానికి. మనుషుల మీద వేసే ముసుగు చచ్చిపోయిన మనుషులు దయ్యాలు అవుతారు. అందుకే ఈ కోట్ల దేవతలు పుట్టారు మనుషులకి. ఈ చచ్చిపోయిన వాళ్ళ దెయ్యాలైనటువంటి వారిని పూజించి కొంతకాలానికి ఆ మనుషులు అద్దె చనిపోయిన వాళ్ళ దేవుళ్ళ గుళ్ళు కట్టుకొని విచ్చలవిడిగా దేవుళ్ళని మొక్కుతున్నారు. సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు రెండోవాడు ఉండడు, ఇది గ్యారంటీ. లూకాసు వార్త 16వ అధ్యాయం ఒకసారి తీయండి, 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడేను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. చాలు. భూమి మీద తన ఇష్టానుసారంగా చాలా సుఖముగా బతికి పంచభక్ష పరమన్నాలు తిని మహారాజులాగా బతికిన ఒక ధనవంతుడు చనిపోయాడట. అతని ఇంటి ముందు కుక్కలు తినే అన్నాన్ని కూడా ఎత్తుకొని ప్రార్థన చేసుకొని, నాకు కుక్కల తిని అన్నం పెట్టే గతి పెట్టినావు, నాకు ఈ రోగం పెట్టినావు, ఇంట్లోకి వెళ్ళగొట్టిండ్రు, దేవుడు అనేవాడు ఉన్నాడా, గిట్లెందుకు అవుతుందని అనకుండా, ఈ స్థితిని కూడా దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో ఆయనకే శృతి కలుగును గాక, నా కుక్కలు తినే అన్నాన్ని కూడా ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి చనిపోయాడు. ఇతన్ని తీసుకెళ్ళి మట్టిలోనే పెట్టారు, అతన్ని తీసుకెళ్ళి మట్టిలోనే పెట్టారు. ఇద్దరిని మట్టిలో పెట్టాలి. భూమి మీద నువ్వు పరుపుల మీద వన్నా, నువ్వు ఎంత గొప్ప సుఖభోగములు అనుభవించినా, వీడు మట్టి నేల మీద కటిక నేల మీద వన్నా, ఈ కుక్కలు తిని అన్నం తిన్నా, ఇద్దరిని తీసుకపోతే చచ్చిపోయినప్పుడు మట్టిలోనే పెట్టాలి. రైట్. ఇద్దరు మట్టిలో పెట్టేశారు. ఇద్దరు చనిపోయి బాడీలు శరీరాలు ఇక్కడనే ఉన్నాయి. మళ్ళీ నరకములోను స్వర్గములోను ఇద్దరు వ్యక్తులు చూసుకుంటున్నారు. అబ్రహాము రొమ్మునేమో దరిద్రుడు కురుపుల లాజరు దేవుని నమ్మినోడు వెళ్ళిపోయి మంచి హాయిగా విశ్రాంతిలో ఉన్నాడు. ఈ ధనవంతుడు సుఖభోగం అనుభవించినోడు నరకంలో బగబగ మండుతుంటే దాహము తట్టుకోలేక అతని వేలుకోనతో ఒక చుక్క నీళ్ళని నా నోట్లో ఏమని అడుగుతున్నాడు. ఇక్కడోళ్ళు అక్కడికి రారని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు చాలా బాగా చనిపోవంగానే ధనవంతుడైనా బీదవాడైనా, దరిద్రుడైనా ధనవంతుడైనా చనిపోవంగానే ప్రతి వ్యక్తి నరకమా స్వర్గమా వెళ్ళిపోతున్నాడు. మరి భూమి మీద ఎక్కడున్నారు? ఇది బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. ఈ మనుషులు అల్లిన కథలు, ఇవన్నీ మాయ కథలన్నీ సాతాను వారిని ప్రేరేపించి అల్లించినవి. ఒక్కడు చనిపోయినాడు భూమి మీద ఉండడు. వాడు చనిపోయినటువంటి కొద్ది సెకండ్లోనే దేవదూతలు పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోవాడు, దేవుణ్ణి క్రీస్తుని నమ్మినోడైతే. లేదంటే దెయ్యం దూతలు పట్టుకొని పాతాళానికి వెళ్ళిపోతాయి. దెయ్యము దూతలే పట్టుకపోతాయి నరకానికి. మొత్తం అందరిని నరకం లేసేయాలి. ఆ అధికారం మాత్రం దేవుని దగ్గర అడగాలి. ఒక ధనవంతుడు తన ప్రాణాన్ని తినుము సుఖించుమని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంటాడు కదా, అయ్యో వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుచున్నారు దురాత్మలు, నువ్వు దేవుణ్ణి తలుచుకోకుండా ప్రాణాన్ని తలుచుకుంటున్నావురా, నువ్వు సంపాదించింది ఏమవుద్ది అన్నాడు. చూసారా? ఆ సందర్భం మీకు గుర్తొచ్చిందా? ఈ దురాత్మలు ఎవరయ్యా? మరి మనుషులు కారు. చనిపోయిన వాళ్ళు ఎటో పాతాళానికన్నా వెళ్ళిపోతున్నారు, పరదేశుకన్నా వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ భూమి మీద ఎవరు లేరు, మరి దెయ్యాలు ఎక్కడి? మీకు ఇంకో విషయం తెలుసా? అక్షర సత్యం చెప్తున్నా మీకు. నగ్న సత్యం ఏంటో తెలుసా? ఈ విచిత్రమైనటువంటిది, ఈ భయంకర పరిస్థితిని ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో అలా బంధువులకు కలలో, దర్శనములో, లేకపోతే స్వరములో ఖచ్చితంగా సేమ్ ఆ చనిపోయిన వ్యక్తిలాగా వచ్చి కనపడతాడు. మా నాన్న చనిపోతే, మా నాన్న దేవుని నమ్మలే, చనిపోయాడు. అప్పుడు నేను నమ్ముకున్నాం, ఆయన నమ్మలేదు. అయితే మా నాన్న అక్షరాల నగరకు వస్తే నేను ఏడుస్తున్నా మా నాన్న అనుకొని, కానీ లేఖనము అన్ని ఆ కలలో కూడా దర్శనంలో దేవుడు నన్ను, నా మైండ్ని తిప్పుతున్నాడు పరిశుద్ధాత్ముడు. చనిపోయిన వాడు ఇక్కడ ఉండడు కదా, నేను నేర్చుకున్న విద్య వాక్యములు, మరి ఇతను ఎవరు, మన అన్నట్లయితాడు అని అనుకుంటుంటే వెంటనే ఫేస్ చేంజ్ అయిపోయింది, అసలు రూపం కనపడ్డది. అంటే మా నాన్నని చిన్నప్పటి నుంచి పట్టుకొని నడిపించినటువంటి దుష్టుడు ఆ రూపంలో నాకు కనపడతాడు. అదే స్వరం వినపడుతుంది. అతడు ఏమేమి తింటాడో, ఏదేది కోరికనో, అంబారు, కళ్ళు, సిగరెట్, బీడి, ఏ అలవాట్లు ఉన్నాయో అవన్నీ వానికి తెలిసినాయి. వాని లోపలనే ఉన్నాడు కదా వీడు.
అందుకే ఆ వస్తువు నాకు ఇష్టం ఉంది అనగానే నిజమే మా నాన్నకి మంచి బీడి తాగడం ఇష్టము, నిజమే ఆయనే ఈయన అని వీళ్ళు అనుకొని పోయి ఏవేవో పెట్టి వాటిని దేవతగా దేవుడుగా వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా అదే, ఏ ప్రాబ్లం అయినా ఆ చచ్చిపోయిన మా తండ్రి మమ్మల్ని అడుగుతున్నాడు ఏమని పెడతారు పాపం. వాస్తవానికి అయినా కానే కాదు. ఇదంతా ఒక డ్రామా గుంపులు ఉన్నాయి, డ్రామా గుంపులు. చెప్పాను కదా ఇప్పుడు, ఈ చచ్చిపోయిన పేరు మీద మనుషులను నాశనం చేసే ఒక బిటాలియం, ఒక గుంపు ఉన్నది, ఒక సమూహం. అవి కొన్ని సమూహాలు రకరకాలు చెప్తాయి. ఇవన్నీ దెయ్యములు భూగ్రహం మీద పట్టుకొని పీడిస్తున్నాయి, మనుషులను నాశనం చేస్తున్నాయి, విచ్చలుడి పాపాలు చేస్తున్నాయి. పాతాళములో వీరికి ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయండి. పాతాళములో వాళ్ళు ఆ గుంపులు ఏ ఏ ట్రైనింగ్ చేసి మనుషులను ఎట్లా నాశనం చేయాలో దానికోసం తయారు చేసి భూమి మీదకి పంపింది. కడవరి దినములో ఈ గుంపులు ఎక్కువ వస్తాయని బైబిల్లో ఉంది. అక్రమము విస్తరించిపోతుందట. దయ్యముల సమూహము వానికి సమయము కొద్దిగని ఆవురావురమనంటుండట. వానికి స్టేజ్ తయారవుతుంది అబద్ధ క్రీస్తుకి భూమి మీద. యేసుప్రభు రావడానికి ఒక స్టేజ్ తయారైనట్టు అబద్ధ క్రీస్తుకు కూడా ముందు ఒక స్టేజ్ తయారవుతుంది. అబద్ధ సంఘము పాపపు విస్తరించిపోవాలి. అందుకే యేసయ్య అన్నాడు అక్రమము విస్తరించుతుందని కడవరి దినములో. మరి అక్రమం ఎట్లా విస్తరిస్తుంది అంటే ఈ దురాత్మ సమూహములు భూమి మీదకి ఎక్కువగా వస్తాయి. అదే సమయంలో పరలోకము నుండి కడవరి వర్షం కూడా సంఘాల మీద గుమ్మరింపబడుతుంది. వాని శక్తి ఎక్కువైనప్పుడు, వాని దురాత్మలు ఎక్కువైనప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు కూడా బలంగా పనిచేసే రోజులు రాబోతున్నాయి. దేవుడారా, ఈ దురాత్మ శక్తుల్ని ఈ భూమి మీద కనపడుతున్న ఈ దెయ్యాలన్నీ ఎవరయ్యా అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మరెవరు అంటే దేవుని దగ్గర దేవదూతలు. ఒకప్పుడు దేవుని దగ్గర దేవుని స్తుతించే రకరకాల విభిన్నమైన ప్రపంచాలు ఉన్నాయి. దేవదూతల లోకాలు ఎన్నో కోట్ల లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకములో ఒక్కొక్క టైప్ శరీరం కలిగిన దూతలు, ఒక్కొక్క స్వరూపం కలిగిన దూతాలు. వారి తిండి, వారి అవసరతలు, వారి వాహనాలు, వారి యొక్క శరీరాలు, వాటి మహిమలు వేరు 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 ఉన్నాయి. అనంతమైనటువంటి లోకాలు ఉన్నాయి. ఈ చీకటిని పొందుకున్న లూసిఫర్ అనే సాతాను మొట్టమొదట ఆ దేవదూతల ప్రపంచాలు తిరిగి దేవుని మీద వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి దేవునికి వ్యతిరేకంగా లేపాడు. ఒక పార్టీ చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రకటన గ్రంథము 12:4 చదవమ్మా. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాడు. రైట్. ఆకాశ నక్షత్రములు అనగా దేవదూతలు, ప్రకాశులు. వాడు ఎంతమందిని దేవదూతల్ని మా దేవుని దగ్గర నుంచి పడవేశాడట? 3వ వంతు. 3 కోట్లు అనుకుంటే అలా 1 కోటి మంది దూతల్ని దయ్యాలుగా మార్చాడు. అందుకే ఎన్నో వేల కోట్ల లోకాలలోకి వెళ్ళి ఆడు కొంతమందిని అందరిని 3వ వంతు మందిని దెయ్యములుగా మార్చి వారిని భూమి మీద తీసుకొచ్చి కొంతమంది గుంపులని పాపము చేయించాడు. మనుషులతో సంకల్పం కలిగిన శరీరాలు కలిగిన దేవదూతలను తెచ్చాడు. అనేక పాపాలు చేయించాడు. రకరకాల దేవదూతలు అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు. అందరి శరీరాలు ఒకలాంటివి కావు. అందరి మహిమలు ఒకలాంటివి కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మొదట. కనుక ఇంతమంది దేవదూతల్ని ఎప్పుడైతే ఈ సాతాను అన్నిటితో చేతులు కలిపారో వాళ్ళందరూ దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడిన వాళ్ళు, వాళ్ళే దెయ్యాలు. వాళ్ళు చేసే కర్మే ఇదంతా. వాళ్ళని ఎప్పుడు కొంతమంది శరీరముతో కలుచుకున్న వారిని మాత్రం దేవుడు వెంటనే బంధించి పడేశాడు. అందుకే శరీరము మార్చుకొని మనుషులను నాశనం చేసేటువంటి శరీరదారులుగా తిరిగేటువంటి దేవదూతలు ఇప్పుడు లేరు. ఎందుచేతండి వారిని బంధించినని బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2:4 చదువమ్మా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించాడు. రైట్. వాళ్ళని బంధించిండట దేవదూత. మరి బంధించినప్పుడు ఇప్పుడున్న దెయ్యాలు ఎక్కడి అంటే బంధించిన దెయ్యాలు దేవదూతలు వేరు. ఇప్పుడు దెయ్యాలుగా మన మధ్యలో తిరుగుతున్న దేవదూతలు వేరు. దేవదూతలే దెయ్యాలుగా మారారు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కాడని వీరు లేదు. వాళ్ళు బంధింపబడి వాళ్ళు పాతాళానికన్నా వెళ్తాడు, లేకపోతే పరదేశం కన్నా వెళ్తాడు. ఏం పాపం చేసిన దేవదూతలు అంటే వీళ్ళు మనుషుల శరీరములుగా మార్చుకోగలిగే
శక్తులు కలిగిన దూతలు అనమాట. కొన్ని లోకాల వారు ఇక్కడ ఉంటాను వీళ్ళని బంధించేసాడు, దేవుని సంకల్పం నెరవేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు మనుషుల దేహములో దూరే దేవదూతలు, దెయ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. వాళ్ళు మనుషుల లోపల దూరి బయట నుంచి ప్రేరేపించి సర్వనాశనం సృష్టిస్తున్నారు. వీళ్ళే వాయుమండల సమూహం, భూమి మీద సమూహం, చీకటి శక్తులు, మాంత్రిక శక్తుల సమూహం. వీళ్ళందరికీ లీడర్ అయిన చీకటి సామ్రాజ్యాధిపతి అయిన ఆది సర్పం, ఘట సర్పం, చీకటి సర్పం. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ప్రకటన గ్రంథం 9:11 చదవండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళములో దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళం నుంచి కొన్ని జీవులు బయటకు వచ్చినవి. ఆ జీవుల మీద పాతాళ దూత, పాతాళ అధికారి అంటే పాతాళములో ఈ దెయ్యముల గుంపు మీద, దెయ్యముల సామ్రాజ్యం మీద అధికారి ఎవరు? ఒక లీడర్ సాతాను ఉన్నాడు. వేటి మీద ఆయన అధికారమై ఉన్నాడట? కడవరి దినములో యేసు రాకట్లో దేవుడరా, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు భూమి మీద ఎన్నో తెగుళ్ళు పంపిస్తున్నప్పుడు 5 నెలలు ఒక విచిత్రమైన తెగులు జరుగుతుంది. ఆ పాయింట్ అన్నమాట మనం చదివింది ఇప్పుడు, ఆ యొక్క సంఘటన. అందుకే అక్కడ ఏమున్నది? 9వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? మొదట 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. ఇక ఆ లైన్ అంతా ఎక్కడ ఏముంటుందో చెప్తా వినండి మీకు. నేను దేవుళ్ళారా, అగాధం అంటే పాతాళం. నేను ఇంతకుముందు చెప్పానే 2 పేతురు 2:4. కొంతమంది దూతలను అక్కడ బంధించాడు దేవుడు. ఆ బంధించిన దూతల్ని తాళం తీస్తాడట ఒక దేవదూత వచ్చి, వెళ్ళండి అయ్యా బయటికి, కొద్ది పని ఉన్నది మీతోనని. భూమి మీదకి వస్తారట కొంతమంది. దూతలకు కొన్ని వాహనాలు కూడా ఉండే అప్పుడు. రకరకాల దూతలు, రకరకాల లోకాలు అని చెప్పానే. కొన్ని లోకాల సంబంధమైన వారి వాహనాలు కూడా ఆత్మలే. మిడతలు వచ్చినాయట, అగాధపు పొగ నుండి మిడతలు భూమి మీదకి వచ్చినాయట. ఆ మిడతలు గుర్రం అంతున్నాయట. మనం అనుకునే మిడత కాదు, పేరుకే మిడత, కానీ గుర్రాల సైజులో ఉన్నాయి. ఆ మిడతల రూపము మనిషి రూపం ఉన్నదని ఉంది అక్కడ. ఎప్పుడైనా భూమి మీద ఎవడన్నా చూశాడు ఎటువంటి జంతువు? ఈ జంతువులు ఉన్న లోకాలు కూడా ఉన్నాయి. అందుకే కొన్ని సంగతులు దేవుడు కొంతమంది సేవకుల హృదయంలోనే ఈ జ్ఞానం పెడతాడు. అందరికీ రాదు, నమ్మరు. నమ్మిన వాడు ధన్యుడు. వారి రూపము మనిషి రూపం ఉన్నదట. ఇకపోతే వాళ్ళకి ఆడవాళ్లకు, స్త్రీలకు ఉన్నట్టు పొడవాటి వెంట్రుకలు, అందమైన వెంట్రుకలు ఉన్నాయట వాటికి. వాటి నోట్లో కూరలు సింహము కూరలట. వాటికి తోకలు ఉన్నాయట. ఆ తోకలకు తేళ్ళు ఉన్నట్టు కొండీలు, పెద్ద పెద్ద కొండీలు ఉన్నాయట. ఆ మిడతలని మీద ఈ లూసిఫర్ అనే ఈ లీడర్ గాడు అధిపతి అట, చీకటి సామ్రాజ్యాధిపతి. అవి భూమి మీదకి దేవుడు ఎందుకు అనుమతించిండంటే, దేవుని నమ్మని, దేవుని ముద్ర లేనటువంటి వారిని ఆ రోజుల్లో అవి 5 నెలలు బాధిస్తాయట. ఆ తోకతోని ఒక్కసారి కరిస్తే వారికి 5 నెలలు మండుతుందట విషము, తేలుమంట. ఆ మంట చేత మనుషులట ఆ రోజుల్లో భూమి మీద చావాలని ప్రయత్నిస్తారట, కానీ చావు రాదట. దేని కింద పడ్డా, ఎండ్ల దునికిన దెబ్బలు తగులుతాయి కానీ చావరట. ఇది 5 నెలలు జరుగుతుందని చెప్తుంది. ఈ భయంకరమైనటువంటి జీవులు ఆ పాతాళం నుండి రావడానికి ఇక ఆ 9వ అధ్యాయం అంతా అదే. దేవదూతలు, బంధింపబడినటువంటి జీవులు, అవి ఆత్మలే, అవి కొన్ని లోకాల సంబంధించినవే. అవన్నీ ఉన్నాయి అక్కడ, ఇప్పుడు బయటకు వస్తాయి. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఏమైనా ఆయన ఇచ్చిన గాలి వీరుసుకోవడము, ఆయన ఇచ్చిన అన్నం తినడం, ఆయన ఇచ్చిన శరీర సుఖాలు చూడడము, 10 మందిని ఆకర్షించుకోవడము, ఇవి కాదు కదా గొప్పతనము. ఏది తెలుసా? సత్యమును గ్రహించి మానవుడు నాశనమై మోసపోయి నరకం వెళ్ళకుండా తప్పించగలిగే జ్ఞానమును నేర్చుకుంటే అది గొప్పతనం. దయ్యములు ఏం చేస్తున్నాయి అసలు? ఈ గుంపులు ఇవన్నీ ఏంది? వాటికి గంతగానం మనుషుల మీద ఎందుకు అసలు అంత పట్టుదల? మనుషుల మీద ఎందుకో? మనుషులతో దేవునికి ఏదో పని ఉంది. మనుషులు దేవునితో నివసించబోతున్నారు, కొత్త విశ్వం చేయబోతున్నారు.
మనుషుల మధ్యలో నుంచి ఒక సంగమనే కన్యకను తయారు చేయబోతున్నాడు దేవుడు. అది తయారు కావద్దని ఇన్ని సమూహాలు యుద్ధం చేస్తున్నాయి. నువ్వేమో వాటికి వీటికి చూస్తున్నావు కానీ అసలు సంగతి గుర్తుపడతలేవు. సాతాను గడ తెలివిగా క్రైస్తవ్యములో, అన్యజనులలో, అన్ని వర్గాలలో, అన్ని జాతులలో, అన్ని వ్యవహారాలలో, అన్నిట్లో వాడు ఇన్వాల్వ్ అయి రకరకాలుగా వేషం వేశాడు. వెలుగు దూత అన్నాడు పౌలయ్య గారు. వెలుగు దూత అనగా క్రైస్తవులలో దూరిన దెయ్యము. ఏం దూత ఇది? వెలుగు దూత వేషము అనగా దేవదూతల్లాగా కనపడతారట, యేసు ప్రభులాగా కనపడతాడట, కానీ దొంగ. నీ కలలో వచ్చి దర్శనంలో వచ్చి ప్రియమైన బిడ్డ నేను యేసు ప్రభుని అన్నావు అనుక నేను నమ్మా. యేసు ప్రభువేనా నువ్వు? ఇట్లా వస్తావని ఎక్కడుంది లేఖనంలో చూపెట్టు నాకు అంట. నువ్వు చెప్పింది ఎక్కడ రాసి ఉందో చూపెట్టు అంట. అక్కడ రాసి ఉంటే నమ్మాలి, లేకపోతే లేదు. ఆయన చెప్పింది అది లేఖనానుసారమేనా? అది మనుషులను రక్షించేదేనా? విశ్వాసాన్ని బలపరిచేదేనా? లేక ధనము శరీర కోరికల వైపు తీసుకెళ్లేదా? నా దగ్గరికి వచ్చారు, మంచి ముఖం వేసుకొని వెలుగుదూత వచ్చాడు, మాట్లాడాడు మధ్యాహ్నం ఒకసారి. నేను నమ్మకపోయేసరికి మేము ఫేస్ చేంజ్ అయిపోయింది. పళ్ళు కొరుక్కుంటూ వెళ్ళిపోయాడు. గుర్తుపట్టాలి, లేఖనము లోపల ఉంది కనుక బతికిపోయినా. ఒకవేళ నేను కూడా లేఖనాన్ని తెలియని రాంగ్ అర్థం చేసుకున్నానైతే కథ వాని వలలో పడిపోయేటోని, వానికి నమస్కరించేటోని, వాడు నాకు ధనం ఇచ్చేవాడు, టాప్ లెవెల్లో వెళ్ళిపోతున్న దేవుడు నాకు తోడున్నాడు, ఇంత ధనం వచ్చింది, ఇంత డెవలప్ అయిందంటే దేవుడే నాకున్నాడు అని చెప్పుకుంటా నేను కూడా తిరుగుతూ దేశం మీద పడి. కానీ కాదు, ఎక్కడ శ్రమలు బాధల్ని ఎదుర్కొంటూ ఎదురు దెబ్బలు తింటూ నిమ్మలరా ఆత్మల్ని సరైన మార్గం నడిపించాలని పట్టుదలతో ఎక్కడైతే ఏ సేవకుడు ఉంటాడో అదే సరైన పునాది. ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి దేవుని కావు. అందుకే మోసపోకండి అన్నాడు యేసయ్య. సో దురాత్మలు ఎవరయ్యా అంటే ఈ పడిపోయిన దేవదూతలు. వీటి నుంచి మనం మరి ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా బతకాలి? ఈ దెయ్యములు, ఈ మాంత్రిక శక్తులు, ఈ గుంపులు వేరే, వాయుమండల సమూహం మీద గుంపులు వేరే, భూమి మీద గుంపులు వేరే, వీళ్ళందరికీ లీడర్ ఒకడు ఉన్నాడు. ఇవి ఏమేమో చేస్తున్నాయి, ఎన్నో రంగులు, ఎన్నో కథలు. ఏది ఎట్లా గుర్తుపట్టుడు? ఇది ఏ నరునితరము కాదు, దైవశక్తితోడు ఉండాలి. అదృశ్య శక్తుల మీద యుద్ధము చేయుటకు అదృశ్య శక్తుడైన దైవశక్తి మన లోపల ఉండాలి. అందుకే మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమని కావు అని ఫస్ట్ మాటే అది తీసిన. కనుక నువ్వు ఎప్పుడైతే నీ కోపము, నీ అహంకారము, నీ గర్వముతో నేను గెలవాలనుకుంటావో నువ్వు నాశనం అయిపోయినట్టే లెక్క. ఇక నీ శక్తి చేత గెలవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి మీద అంటే అవుట్. నువ్వు దెయ్యం యొక్క స్వాధీనంలో ఉన్నావు. నువ్వు ఆత్మవిశ్వాసముతో, ప్రార్థనతో, ధ్యానముతో, దైవ జ్ఞానముతో నువ్వు మాట్లాడి గెలవగలుగుతున్న విశ్వాసాన్ని దృఢపరచుకొని నీ కోపము అహాన్ని అంచివేసి దేవుని మీద నమ్మకంతో బతుకుతున్నావంటే నువ్వు నిజమైన వీరునివి, యుద్ధ సూర్యునివి. దైవం నీ లోపల ఉన్నది. అయితే మనిషి లోపల సహనము, దేవుడు పెట్టిన ఈ ఓర్పు సహనాన్ని కూల్చివేయాలని అనేకమైనటువంటి కోపం వచ్చే పనులు మన వాళ్ళ ద్వారానే జరిగిస్తుంటాడు సాతాను. అప్పుడే మనం గుర్తుపట్టాలి. అదే వివేకము కలిగి ఉండు అన్నాడు యేసయ్య. పాముల వల్ల మీరు వివేకం కలిగి ఉండు. పావురం వల్ల నిష్కపటమై, పావురానికి చేదు ఉండదు. పావురమే కానీ గువ్వే కానీ, గువ్వ జాతి, ఆ పావురం అన్నా గువ్వ ఒకటే. చేదు అనేది ఒకటి ఉంటుంది. మనుషులకు కూడా ఉంటుంది చేదు. చేదులో రాళ్ళు వచ్చినాయి అంటారు, గ్లాడ్ బ్యాడర్. చేదులో రాళ్ళు. ప్రతి జీవికి చేదు ఉంటుంది. ఎవరి దగ్గర చిన్నగా ఉంటుంది. అది పలిగిందంటే కూరంతా చేదు అయిపోద్ది కోసేటప్పుడు, పక్షే కానీ కోడే కానీ. కానీ గువ్వకు కానీ పావురకు కానీ చేదు ఉండదు. అందుకే మీరు కపటము చేదు లేని ఆ జంతువును, పక్షిని చూపిస్తూ దానివల్లే మీ మనసు ఉండాలి. పాముకున్నటువంటి తెలివి పసిగట్టాలి ప్రమాదాన్ని. పాముకి ఎక్కడి నుంచైనా మనిషి వస్తే చక్కన పసిగట్టి అది మరుగైన చోటుకి వెళ్ళిపోతుంది. శబ్దము తరంగాలను గుర్తుపడుతుంది. అలాగన మీరు వివేకము కలిగి ఉండాలి అని చెప్పాడు. పామై ఉండు కాదు, పాము వలె వివేకం కలిగి ఉండు. తెలియక మాట్లాడుతుంటారు కొంతమంది. దేవుడు దేని గురించి ఏం మాట్లాడుతున్నాడో, దాంట్లో ఉన్న మంచి ఏంటో, దీంట్లో ఉన్న చెడేంటో అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది. ఇన్ని సమూహాలతో, వాయుమండల సమూహములు, భూమి మీద దెయ్యాల సమూహములు, మాంత్రిక శక్తులు, ఇంతమందిలో మనిషి ఎట్లా సత్యం తెలుసుకునేది?
వీటన్నిటి ద్వారా మనుషులను నాశనం చేసి ఎట్లా గంతులు వేస్తున్నాడో ఒక్కసారి చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవమ్మా. వాడు గాలము వేసి ఆ, మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. గాలాలు, ఒక్క మాట మీకు అడుగుతాను మిమ్మల్ని. గాలాలు, వలలు, ఉరులు ఎవరి దగ్గర ఉంటాయండి? వేటగాని దగ్గర ఉంటాయి. గాలాలు, ఉర్లు, వలలు జంతువులను, పక్షులను, చేపలను పట్టడానికి గాలలకేమో ఎరలు పెడతారు, బోన్లల్లో ఎరలు పెడతారు, ఆ జంతువుకి ఇష్టమైన ఏదైనా వస్తువు పెడతారు, వలలేస్తారు ఒక్కడసరి పైన పక్షులకి. ఇట్లా వాటిని చిక్కించుకోవడానికి పెట్టే ఊర్లు అన్నట్టు ఇవన్నీ ఒక అపవాది చీకటి లీడర్ వాని చేతిలో ఉన్నాయట. ఈ వలలెవరు? ఈ గాలాలెవరు? ఈ ఉరులెవరు అంటే నేను ఇప్పటి వరకు చెప్పిన అనేక దయ్యముల సమూహాలు. వాడు గుంపులు 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 ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇదే చేయండి, మీరు ఇది చేయండి అని కోట్ల కోట్ల గుంపులు తయారు చేసిండు. ఆ గుంపులే వీనికి వలలు, ఊర్లు, బంధకాలు, బోన్లు. వాటి ద్వారా మనుషులని వాడు పడుతున్నాడట, గాలం వేసి చిక్కించుకుంటున్నాడట. చిక్కించుకొని వాటి ద్వారా వస్తున్నటువంటి వాని సంతృప్తి, వానికి జరుగుతున్నటువంటి మేలులు, వాటి ద్వారా వస్తున్న లాభము ద్వారా ఆ వలలకు ఆ ఉర్లకు ధూపము వేయచ్చు, గంతులు వేయుచున్నాడట. వాడు ఇంకెన్ని రోజులు సంతోషపడాడండి భూమి మీద? క్రైస్తవ్యమా లే, ఉవ్వెత్తున లేచి భగ్గున మండి బలమైన ప్రార్థన పరులు తయారు కావాలని మీరు ప్రార్థన చేయండి. ఇంకెంతకాలం భూమి మీద ఎగరాల వాడు? మన దేవుని దుఃఖ పెట్టాలి, మన సైన్యాన్ని నాశనం చేయాలి, దైవ సైన్యాన్ని. వాని ఉర్లు ఇరిగిపోవాలి, వాని గాలాలు తెగిపోవాలి, వాని బంధకాలు సర్వనాశనం కావాలి. అలాంటి ప్రార్థన పరులు లేవాలి భూమి మీదకి వెళ్ళి. రమ్మనండి యేసయ్యనిగా, పరిశుద్ధాత్మను పంపియండి ప్రభా మా మీదికి అని అడగండి. భూమి మీద ఉన్న క్రైస్తవులందరి మీదికి కడవరి వర్షం అనే పరిశుద్ధాత్మ దిగాలే, బగ్గున మండాలే. హృదయ బలిపీఠాలు, సతాను రాజ్యం నిర్మూలమైపోవాలి. అలాంటి ప్రార్థన పరుల కోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నా, నా వాళ్ళని తయారు చేస్తున్నా. మీరు కూడా చేయండి. యుద్ధం చేయకపోతే పరలోకం లేదు. పాపానికి ఉచితంగా రక్తం గార్చిండే తప్ప పరలోకంలో సింహాసనం మాత్రం ఉచితంగా ఇస్తాను ఎక్కడ లేదు బైబిల్లో. యుద్ధం కరో, సింహాసనం చెడో. ఇంకెన్ని రోజులు వాడు గంతులేయాలి? సంఘాలని నాశనం చేస్తున్నాడు, అబద్ధ బోధలతో నింపిపడుతున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని ఉంది కదా. అన్నిటికీ కుదురుబాటు కాలాలు తెండి ప్రభు అని ప్రార్థన చేయండి. సత్యబోధ ఒక్కటే మహాజ్యోతి ప్రకాశించాలి భూమి మీద. అబద్ధ బోధల నిర్మూలమైపోవాలి. పొట్ట గింజల కొరకు, తిండి కొరకు వచ్చినటువంటి బోధలన్నీ కుప్పకూలి నాశనం అయిపోవాలి. ప్రపంచమంతా కళ్ళరిండా చూడాలి. ప్రార్థన చేయండి ఇటువంటి ప్రార్థన. సాతాను రాజ్యం సర్వనాశనం అయిపోవాలి, వాని ఊర్లు తెగిపోవాలి, బంధకాలు తెగిపోవాలి, మాంత్రిక శక్తులు కుప్పకూలిపోవాలి. యేసునామమున చేయండి ప్రార్థన ఇటువంటిది. యేసయ్య మా లోపల ఉన్నాడు గొప్ప, ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడన్న లేఖనం స్వాధీనం చేసుకుందాం. మీరు దేన్ని బంధిస్తే అది బంధింపబడనన్న లేఖనాన్ని స్వాధీనం చేసుకుందాం. మీ కాళ్ళ కింద వాడిని శీఘ్రముగా తొక్కిస్తారని లేఖనమని స్వాధీనం చేసుకోండి. స్వాధీనం చేసుకొని అడుగుతున్నాను ప్రభా, కానీ ఈ కార్యం జరిగించమని ప్రార్థన చేయలేవా? దేవుని కోసం ఏమాత్రం భయపడకుండా చేయలేవా? వాడు కొడతాడా, తిడతాడు, వాడు చంపుతాడని భయపడతా చావండి. యేసు కొరకు చచ్చిన మంచిదే. ఈ ప్రార్థన చేసే చావాలి. అప్పుడు నీ త్యాగములకెళ్ళి కోట్ల ప్రజలు రక్షింపబడతారు. భయపడకండి. శరీరమును నాశనం చేయి వాడికి భయపడకండి. మీరు ఆత్మను శరీరమును నశింపజేయవాడు ఆ దేవునికి భయపడను. లేఖనములో ఉందా లేదా ఈ మాట? భయపెట్టేవాడు వాడు. వాడిని గెలవాలి. యేసు ప్రభుకే భయపడితే దెయ్యాలు. లూకాసు వార్త 8:27 ఒకసారి చదవండి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు,
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూసారా, దెయ్యాలు ఏం చేసినాయంటే యేసుప్రభుని చూసి కాళ్ళ కాడ సాగిల పడ్డాయి. ఎవ్వనికి భయపడాయి. నువ్వేదో పంబాలను తెచ్చుకుంటా, మంత్రగాన్ని తెచ్చుకుంటా, నల్ల మేకకు వస్తా, ఎర్ర ఎద్దుకు వస్తా, ఇది పెడతా, అది పెడతా, శాంతి పెడతా, ఇది పెడతా, అంత ఒకటే, వాళ్ళందరూ ఒకటే. అన్ని గుంపులని చెప్తలేనా? ఒక గుంపేమో మంత్రగాళ్ళని ప్రేరేపించి పంపించే గుంపు అయితే, ఇంకో గుంపు ఏమో ఆ మంత్రశక్తిని పోగొట్టిని తీసి పారేసి మంచిగా చెప్తాను, ఇంకో గుంపు వస్తుంది. ఏందనుకుంటారా దెయ్యాల గుంపులు? దెయ్యం వేషం దాందే, దేవర వేషం దాందే. ఈ దేశాలన్నీ బయటకు వచ్చేది నా యేసయ్య పాదాల దగ్గర. యేసయ్యను గుర్తుపట్టిన వాడు స్పష్టంగా అన్ని గుర్తుపడతాడు. వాని మనోనేత్రంలో తెరవబడతాయి కనుక దెయ్యములు సాగిలపడి యేసయ్య కాళ్ళ దగ్గర భయపడదు. ఎవరికి భయపడే? యేసయ్యకే భయపడతాయి. యేసు నీ లోపల ఉన్నాడా? నిన్ను చూసి భయపడతాయి దెయ్యాలు. 30వ వచనం ఉందమ్మా. యేసు నీ పేరేమని వానిని అడగగా, యేసు ప్రభు అడిగిండట దెయ్యాలకు, మీ పేరేంది? చాలా దెయ్యములు వానిలో చొచ్చి చాలా దెయ్యములు ఆ ఒక్క వ్యక్తిలో ఉండే గనుక వాడు తన పేరు సేనా. సేనా. సేనా అంటే ఏంది? సైన్యం. ఒక్క వ్యక్తిలో ఒక 3-4 వేల దెయ్యాలు ఉంటాయి ఎక్కడన్నా. అట్టిగా అంటున్న 3-4 అని అక్కడ ఎంతనో మనకు తెలియదు. సేన అంటే ఏమో 1,00,000 మంది కూడా కావచ్చు, 1,00,000 దెయ్యాలు కూడా కావచ్చు. ఒక్క వ్యక్తిని నాశనం చేయటానికి గన్ని దెయ్యాలు దొరినాయండి. నా పేరు ఏం చెప్పాలా సార్? నీ పేరేందే దెయ్యం అని అడిగితే ఏం చెప్పమంటావు సార్? ఒక్కలమా ఇద్దరమా? సైన్యం మాది. 31వ వచనంలో వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకునేది. అది పాతాళములకు పోవుటకు ఇప్పుడే నువ్వు ఆజ్ఞాపించకు అంటే టైం ఉందన్నమాట. దయ్యములందరినీ బంధించి పాతాళములో పడేసి అగ్నిగుణలో పడేసే సమయం ఉంది. ఎవరు చేస్తారట పని? నజరేయుడైన యేసుక్రీస్తు భూమి మీద మరియమ్మకు పుట్టి 33 సంవత్సరాలు బతికి సిలువకేయబడితే చంపి తీసుకెళ్లి సమాధిలో పెడితే 3 రోజులు తిరిగి లేచిండే. ఈరోజు మనతో మాట్లాడుతుండే ఆ యేసు వేస్తాడట. ఆ యేసు దయ్యముల సమూహములను బంధించి నరకంలో వేస్తాడు. ఇప్పుడే ఎత్తవా సార్? టైం ఉంది కదా, ఇంకా మనం ప్రచారాలు చేసుకునేది మీరు చేసుకోండి, మా గురువు గారి పని మేము చేస్తాం. సరే ఆ వ్యక్తిని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోను అని చెప్పిండట. ఏమిటారా ఇవి ఎవరికి భయపడితే దెయ్యాలు? కేవలము సృష్టిని చేసిన సృష్టికర్త యేసుకు మాత్రమే. ఇక యేసును పొందిన మనం ఏం చేయాలి దెయ్యాలను భయపడటానికి? మత్తయి సువార్త 8:28 ఆ మాట కూడా చదవమ్మా. ఆయన అద్దరినున్న గదరేనీల దేశం చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గంలో వెళ్ళలేకపోయాడు. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి. ఇదొక సందర్భం. అక్కడ దెయ్యాలు ఏమంటున్నాయి? కాలము రాకమునిపే. అమ్మా అంటే ఈ దెయ్యాలని అగ్నిగుండం వేయటానికి ఏమున్నది? ఒక కాలం ఉన్నది. ఆ కాలం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని ఇప్పుడే బంధిస్తావా అంటున్నాయట దెయ్యాలు. మనకు అర్థమైతలేదండి. మనం పిచ్చోళమైపోతున్నాం బైబిల్ చదివి. దెయ్యాలకు అన్నీ చెప్తున్నాయి కరెక్ట్గా. అంటే ఎందుకున్నారే మీరు ఇక్కడ? మరి అన్ని కాలాలు అంటే మనుషులను నాశనం చేయాలి, యేసును నమ్మకుండా చేయాలి, సత్య సంబంధులు నరకానికి వెళ్ళేటట్టు చేయాలి, పడవేయాలి, దైవ విరోధులను తయారు చేయాలి, స్వార్థ విరోధులను తయారు చేయాలి, మతోన్మాదులను తయారు చేసే కొన్ని లక్షల గుంపులు ఉన్నాయి, దయాల గుంపులు. సరే, లక్షల గుంపులు. దేవులరా, ఒక్కటే దేవుడు అనేది యేసు ఒక్కడే. యేసు ఒక్కడే దేవుడు, ఒక్కటే విశ్వాసం, ఒకటే దేవుడు, ఒకటే బాప్తిస్మం. సో సాగిలపడి కాలం ఇంకున్నది కదా, ఇప్పుడు ఎందుకు బంధిస్తున్నావు? బంధించుటకు వచ్చావా అని అడుగుతున్నా. అంటే కాలం ఉంది ఇంకా. ఎందుకు ఆ కాలం అంటే యేసు ప్రభుల వారి సంఘము తయారు కావాలి, ఆయన భార్య తయారు కావాలి, ఆ వధువు సంఘము తయారవ్వాలంటే అన్ని అవయవాలు రావాలి, అందరూ రావాలి, ఆయన నియమించిన వ్యక్తులందరూ రక్షింపబడాలి, ఆ కాలం సంపూర్ణమైపోవాలి. అప్పటి వరకు మేము అందరినీ నాశనం చేసుకుంటుంటాం, తయారు కానీయం. నువ్వు చేసుకో, ఇప్పుడే మమ్మల్ని బంధిస్తే మా పని ఉంది కదా అని అడుగుతున్నాయి దెయ్యాలు. నువ్వే చెప్పినావు కదా, నువ్వే మాట ఇచ్చినావు కదా అని అడుగుతున్నాయి దెయ్యాలు. యేసు ప్రభుని
కాళ్ళు గట్టిగా పట్టుకోండి, యేసయ్యను వేడుకోండి, అప్పుడే బతుకుతాం. ఈ దయ్యముల మీద ఈరోజు సంఘ బిడ్డలు క్రీస్తుని నమ్మిన వారు ఎలా గెలవాలంటే ఒకే ఒక్క మార్గము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం చదువు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. రైట్, మళ్ళీ చెప్పుదాం. చెప్ప మొదటి నుంచి. దుర్మార్గులు కట్టిన కట్లు అనగా మాంత్రిక శక్తులతో మనుషులను నాశనం చేయడానికి చేసిన కట్లు ఒకటి. రెండోది కాడిమాను, మనుషుల మీద సాతాను పెట్టినటువంటి పాప భారము, మామ్రాను మోసుట భారము తీయుటయు, బాధింపబడిన వారిని సర్వనాశనము చేస్తూ మంత్రిక శక్తులు మనుషులని బాధిస్తూ అనేకమైనటువంటి ఏది నిజమో ఏది అబద్ధం తెలియక జీవితం తిరిగి 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 అల్లులు పట్టుకొని ఏది దేవుడో ఏది దెయ్యమో తిరిగి తిరిగి ఆస్తులు అమ్ముకొని నాశనమై అనేక బాధల పడిన బాధింపబడుతున్న వారిని విడిపించుట, వీళ్ళని ఆ మాంత్రిక దుష్ట అంధకార చేతుల నుంచి విడిపించుటయే ప్రతిదంటే రకరకాల దెయ్యముల బాధల నుండి విడిపించుటకే నేను ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థన. ఆమె ఇక్కడ తీసుకొచ్చాను. వాయుమండల సమూహం యుద్ధము ఎలా జరుగుతుందంటే ప్రార్థన, అదే యుద్ధం. ప్రార్థన మానకండి దయచేసి. ఎవరింట్లో ఎవరి హృదయంలో ప్రార్థన ఉండదో అది చీకటి ఇల్లు అవుతుంది. ఎవరింట్లో వాక్యము చదవదో అది వెలుగులేని ఇల్లు అవుతుంది. ప్రార్థన బంద్ చేసావా మన పని అవుట్, ఈ చీకటి కమ్ముకుంటుంది. మీకు తెలియదు చమ్మినట్టు ఇంట్లో ఒక రకమైనటువంటి వాతావరణం తయారవుతుంది. పిల్లలు మీ మాట నెరుగుతా, భార్యాభర్తలకు ఒకరొకరు వడది, ఇవన్నీ చుట్టుకుంటాయి. అవకాశం ఇవ్వకండి అపవాదికి. దేవుడు ఆయన నడిపించుటకే ఈ లోకానికి వచ్చి మనలోనికి వచ్చి మీరు బలమైన ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేత కట్లన్నీ తెంపేస్తా. వాళ్ళు బతుకుతారు, మీరు బతుకుతారు ప్రార్థన చేస్తే. ప్రార్థన చేయకపోతే నీకు నష్టమే, నీ ద్వారా ఎవరికి లాభం జరగదు, ఎవరు రక్షింపబడరు, వాళ్లకు నష్టమే. ఈ విధంగా ఈ అంధకార రాజ్యాన్ని, సాతాను రాజ్యాన్ని సర్వనాశనం చేయటానికి దేవుడు మన లోపల నుండి చేస్తానన్నాడు. మీ కాళ్ళ కింద దొక్కిస్తానన్నాడు. నువ్వు చూసుకో దేవుడా, నేను తినుకుంటుంటా, నువ్వు చూసుకో దేవుడా, నేను మాట్లాడుకుంటుంటా అంటే కుదరదు. దేవా నా ద్వారా ఈ కార్యం చేయి, నాలోనికి రా అని చెప్పి నువ్వు బలమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. భూలోకం మీద నీకు ప్రేమ పుట్టాలి. ప్రపంచం మీద వధువు సంఘం తయారయ్యేది భారతదేశమో అమెరికా కాదు, భూప్రపంచం మీద సర్వాత్రిక సంఘం. ఎక్కడెక్కడ దేవుని అవయవాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కలిసి ఒక శరీరం అవుతుంది, అదే సంఘం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ రావాలని ప్రార్థన చేయాలి. ఎక్కడ బంధింపబడ్డారు, ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నారో, ఎక్కడ బాధింపబడుతున్నారో, ఇంకా రక్షణ రావలసిన వారు వచ్చిన వారు పని పూర్తి చేయకుండా చనిపోవద్దు, రావలసిన వారు రాకుండా చనిపోవద్దు రక్షణలోకి వచ్చినాకనే. ఇవన్నీ ఎక్కడున్నారో తండ్రి, మీ వధువు తయారు కావాలి తండ్రి, సంఘము తయారు కావాలి తండ్రి, మీరు తొందరగా రావాలి తండ్రి. ఈ పని జరుగుటకు ఎంతమంది సేవకులు కష్టపడుతున్నారో, దుఃఖపడుతున్నారు, సత్యం కొరకు నిలబడ్డల మీద నిందలు అపనిందలు భరిస్తున్నారు, ఏడుస్తున్నారు. మాంత్రిక శక్తులతో రోగాలు వ్యాధులు పెట్టి వారికి కరువు తెచ్చి అప్లపాలు చేసి డబ్బులు లేకుండా చేసి ఎంతమంది అయ్యా సాతాను చేత పీడింపబడితే ఏడుస్తున్నారు ఆటంకాలతో. వాళ్ళందరికీ విడుదలిచ్చి మీ సేవలు వాడుకొని అనేక సేవకులను లేవనెత్తి యవనస్త ప్రపంచాన్ని సేవకు దించండి ప్రభా. యవన ప్రపంచాన్ని, భూలోకాన్ని ఒక్కసారి ఉజ్జీవం తీసుకురా సంఘాలలో. నీ చిత్తం నెరవేర్చుకో తండ్రి అని మీరందరూ ప్రార్థన చేయండి. నేను రోజు చేస్తున్నా ఈ ప్రార్థన, మీకు ఏదైతే చెప్తున్నానో అవి నేను ప్రతిరోజు చేస్తున్నా. నా కుటుంబము, నేను, నాతో పాటు కొంతమంది పిల్లలు ఈ ప్రార్థన ప్రత్యేకంగా మేము ప్రతిష్ఠించుకున్నాం. కనుక మీరు కూడా వింటున్నటువంటి మీరు కూడా తయారైతే మనందరం కలిసి ప్రార్థన చేసి మన తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుదాం. సాతాను చీకటి సామ్రాజ్యాన్ని కూల్చివేసే వీరులమవుదాం. మన విశ్వ సామ్రాట్ని మన హృదయంలో ఉంచుకొని మెరుపు దాడి చేద్దాం సాతాను రాజ్యం మీదకి. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఎంతవరకు మాట్లాడినా మీ పరిశుద్ధమైన వాక్కులను బట్టి నీకు కృతజ్ఞతలు, స్తుతులు. నీ సేవకుని హృదయములో నీ ప్రేరేపించిన మాటలే మీరు మాట్లాడారు కానీ వేరే కావు. ఈ ప్రపంచము ఇన్ని శక్తుల చేత ఎలా నాశనం అవుతుందో వాటిని విడిపించుటకు ఎవరెవరిని ఎంచుకుంటున్నాడో దేవుడు, వాళ్ళు ఏమి చెయ్యాలో తండ్రి మీరు కొన్ని నేర్పించారు. అన్నిటికీ ప్రధానము ప్రార్థనే పునాదని చెప్పారు. ఈ విషయాలు విన్న నా సోదరి సోదరులు ఎంతమంది అయితే ఈ వీడియోలు వింటున్నారో వాళ్ళందరి ఇళ్లలో ప్రార్థన, బలమైన ప్రార్థన చేయాలి ప్రభువా.
సాతాను రాజ్యం మీద యుద్ధం చేసే వీరులుగా మారాలి అందరూ. సమయం కొంచెం ఉంది, మీరు ఆక సమీపమైంది తండ్రి. అందరినీ ప్రార్థన పరులను తయారు చేసి లేవనెత్తుమని, దీవించమని, ఈ వాక్యం అందరిలో ఫలింపు చేయమని మా రక్షకుడు ప్రభైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.